ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా వీక్షకులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ నీ సాక్షిగా కార్యక్రమంకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి మేలులు చేస్తూ, నేనే నిజమైనటువంటి దేవుడను, నిన్ను కాపాడువాడును, నిన్ను విమోచన కలిగించేటువంటి వాడును, మరి ప్రత్యేకంగా నీ రక్షణకు కారణం నేనై ఉండి నడిపించేటువంటి దేవుడనని వాగ్దానములతో, మాటలతో, తన స్వరముతో యేసుక్రీస్తు ప్రభువు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా వ్యక్తిగత జీవితాలలో ఈనాడు మన మధ్యలో రావులపల్లి రాజుగారు, దేవుడు తన నడిపించినటువంటి విధానము ఎంత గొప్పగా ఉన్నది. మరి ప్రత్యేకంగా దేవుడు లేకుండా నేను లేను, అనేకమైనటువంటి విషయాలలో నేను దేవుణ్ణి దూరంగా పెట్టినటువంటి పరిస్థితులు, దేవుడు లేడు అన్నటువంటి ఆలోచన విధానము నుండి దేవుడే నన్ను నడిపించువాడు అన్నటువంటి గొప్ప సాక్ష్యముతో మన ముందుకు వస్తున్నారు. కావున నీ సాక్షిగా వీక్షకులందరి తరపున రావులపల్లి రాజుగారికి ప్రత్యేక ఆహ్వానాన్ని పలుకుచున్నాను. చాలా ధన్యవాదములు సార్. మీరు చాలా దూరం నుండి ఈరోజు దివ్యవాణి ప్రేక్షకుల నిమిత్తం, మరి ఇంకా ప్రత్యేకంగా ఈ నీ సాక్షిగా కార్యక్రమము చాలామంది దివ్యవాణి టీవీ ఛానల్లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన శ్రీ సభలో ముఖ్యంగా ఎక్కువ శాతం ఎలాంటి కార్యక్రమాలు వీక్షిస్తారంటే, మొట్టమొదటిగా దివ్యబలి పూజ, తర్వాత వాక్యము, అటు తర్వాత సాక్ష్యము. ఈ మూడిటితో మన జీవిత ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుంది. మరి ఈరోజు మీరు నీ సాక్షిగా కార్యక్రమంలో మీ ప్రత్యేక సాక్ష్యాన్ని అందించడానికి మా మధ్యకు వచ్చినందుకు మరి ప్రేక్షకులందరి తరపున, మరి నీ సాక్షిగా వీక్షకులందరి తరపున మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. స్కూల్కి వెళ్తుంటే నాన్నతో పని నేర్చుకుందాం అంటే బయట అబ్బాయికి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అవును, అప్పుడు వచ్చేది నాకు 50 రూపాయలు కూలి. ఆ 50లో మళ్ళీ వేరే వాళ్ళకి అడిగితే ఇవ్వరని చెప్పి అదేదో డబ్బులు వస్తే నన్ను తీసుకెళ్ళేవాడు. డాడీతో మీకేం అనిపించలేదా? ఇప్పుడు నాకు ఏం మిగిలిచ్చింది లేదు, రెండోది నేర్పించింది కూడా తక్కువే, ఏం చేద్దామని ఆలోచించి ఇంకా అసలుకి చనిపోదాం అనుకున్నాం. ఒకసారి అయితే కిరోసిన్ అయిపోయింది ఇంట్లో, అది కొందామంటే 5 రూపాయలు, మాకు రేషన్ కార్డు లేదు, 5 రూపాయలు లీటరు బ్లాక్. 3 రోజులు అన్నమే లేదు ఇంట్లో, బన్ను టీ డబ్బులు లేకుండా మా దగ్గర కొందామంటే కిరోసిన్ 10 పైసలు బన్ను. ఆ బన్ను నేను అమ్మ తినేవాళ్ళం కాదు, మా చెల్లెలకి పెట్టి మేము ఉండేవాళ్ళం. అట్లా కొన్ని రోజులు గడిచిపోయినాయి మాకు. అట్లా మీరు నిలబడ్డారు తమ్ముని కోసము, చెల్లెల కోసం. మరి వాళ్ళు అది ఎంత గుర్తుపెట్టుకున్నారా? మీ పూర్తి పేరు రాజువా? రావులపల్లి లూర్దిరాజు. రావులపల్లి లూర్దిరాజు. ఇంకా రాజు అని అలవాటు అయిపోయింది. ఇంకా అదే అన్నిట్లో మొత్తం అన్నిట్లో అదే అయిపోయింది, రావులపల్లి రాజు. మీ సొంత ఊరు? గుంటూరు. మా నాన్న వాళ్ళది పాటిబండ్ల, అమ్మది గుంటూరు. డాడీ వాళ్ళది పాటిబండ్లలో. మీ ఇంటి పేరు రావులపల్లి అంటున్నారు. మనకు అటు సైడు రాజమండ్రి సైడ్ రావులపల్లి. ఓకే, రావులపాలెం. మీది రావులపల్లి. మీ ఇంటి పేరుకి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉంది ఫాదర్. ఏంటో? మా నాన్న వాళ్ళ పెద్దనాన్న అంటే 3 తాతలు మాకు. అంటే మేము చూడలేదు, ఆయన 1959లో చనిపోయారంట. ఓకే. రావులపల్లి జోసెఫ్ ఆయన పేరు. అంటే పాటిబండ్ల నుంచి ఎవరో రెడ్డిస్ ఫ్యామిలీ ఆయన్ని దత్తత తీసుకొని అక్కడ ఫాదర్ని చేశారంట. మళ్ళా ఇంకా అప్పుడు వైజాగ్లో బిషప్ కప్గా ఇచ్చారు, ఫాదర్ని తయారు చేసి బిషప్ కప్గా ఇచ్చారంట. వైజాగ్ బిషప్ రెక్టర్గా ఆయన్ని జ్ఞానాపురం ప్యారిష్ ప్రీస్ట్ లాగా పెట్టారు. రావులపల్లి జోసెఫ్ ఆయన్ని జ్ఞానాపురంకి ఫాదర్ లాగా పెట్టారు. ఆయన కొంతమంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఈయన్ని ఎట్లా అయితే ఫాదర్ని చేశారో నేను చేద్దామని ఆయన కొంతమంది ఫాదర్ని కన్యాస్త్రీల్ని తయారు చేశారంట జ్ఞానాపురంలో. ఇంకా డైసెస్ది స్థలం ఉండేనంట కొంచెము జ్ఞానాపురంలో. అంటే ఫస్ట్ జ్ఞానాపురం కొండ కిందనే ఒక గల్లీ అంటే మన హైదరాబాద్లో వీధి, ఒక స్ట్రీట్ని
ఇప్పటికీ అంటే ఇల్లు పట్టాలు ఇప్పించారు అప్పుడు బిషప్తో మాట్లాడి కానీ అప్పట్లో అందరితోటి మాట్లాడి అప్పుడే ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆ వీధికి రావులపల్లి వారి వీధి అని పెట్టారు. ఆ వీధిలో జ్ఞానాపురంలో రావులపల్లి వారి వీధి అని ఇప్పటికి ఉంటుంది ఆ పేరు. ఇప్పుడు అదే మా నాన్న వాళ్ళ పెద్దనాన్న పేరు రావులపల్లి జోసెఫ్ ఆయన పేరు. సో రావులపల్లి వీధి అని ఉంది జ్ఞానపురం పెట్టారు. చాలా ప్రత్యేకత ఉంది. బాగానే డెవలప్ చేశారంట. జ్ఞానపురం వెళ్ళిన తర్వాత ఇంకా అంటే మత విశ్వాసంలో నేర్పిద్దామని చెప్పి మన కథోలికలు అటు ఇటు వెళ్ళిపోతుంటే ఇది మనం ఇలా ఉండాలి శ్రీ సభ ప్రకారం అని చెప్పేసి అందరికీ జ్ఞానోదయం ఆయన వల్ల ఇప్పుడు ఒక 100 కుటుంబాలు మావి ఉన్నాయి రావులపల్లి. మొత్తం రావులపల్లి ఉన్నారు. ఇప్పుడు ఉన్నాము వైజాగ్ కానీ ఇటు మొత్తం విశ్వాసం వల్ల ఆయన అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మా తాతకి బ్యాప్టిజం ఇప్పించేసి మా చిన్న తాతకి అంటే మా నాన్న వాళ్ళ బాబాయికి ఇప్పించేసేసి బ్యాప్టిజం ఇప్పించారు. మా తాత మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్న 19వ సంతానం అంట. 19వ సంతానం అంటే ఫస్ట్ ఆవిడ అంటే అంత కూడా వాళ్ళు హిందూసే ఉండేనంట. పిల్లలు పుట్టి చనిపోవటం వల్ల మా నాయనమ్మ మొక్కుకుందంట ఇట్లా చర్చిలోకి ఒకవేళ పుట్టిన పిల్ల ఉంటే ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే ఆ ఫాదర్ లాగానే నేను కూడా బ్రతికితే మీ సేవకి ఇస్తామని మొక్కుకుందంట. మా సిస్టర్ రావులపల్లి క్యాథరిన్ జేఎంఏ ఇప్పుడు ఉన్నారు. క్యాథరిన్ సిస్టర్ 86 సంవత్సరాలు ఆవిడ. 86 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు సెయింట్ తెరీసాలో ఓల్డ్ ఏజ్ అంట. మేము ఈ మధ్యనే ఇంటర్వ్యూ చేశాం. నన్ను మలచిన దేవ అనేటువంటి కార్యక్రమంలో మేము చేసాం. చాలా మంచి స్టోరీ. అదే రావులపల్లి క్యాథరిన్ ఆవిడ్ని మళ్ళా మనసు మార్చుకుందంట మా నాయనమ్మ. ఎన్ని సంవత్సరాలతో పుట్టారు కదా ఎందుకు ఇవ్వాలి దేవుడు అని అది ఉంటుంది కదా కుండమారి పిల్ల అంటే యేసుప్రభుని పావురాలు ఇచ్చి మరే మాతగారు తీసుకున్నారు. మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకుందంట. ఫాదర్తో మాట్లాడి కొట్లాడి ఏదో తెలియదు పేగు బంధం దగ్గర మళ్ళా పుడతారో లేదో ఎందుకంటే అంత సఫర్ అయింది ఆవిడ కాబట్టి మళ్ళా పుడతారో లేదని డౌట్ వచ్చి ఇంకా మీ డాడీని అత్త సిస్టర్ క్యాథరిన్ ని మళ్ళీ ఈవిడ ఎందుకో 10th క్లాస్ దాకా అట్లా చదివిందంట. మళ్ళీ ఈవిడికి ఎందుకో నాకు దేవుడిని పిలుపు వస్తుందని చెప్పి ఆవిడ కన్యాశ్రీ మార్చారు. ఆవిడ సిస్టర్ లాగా వెళ్ళిపోయారు. క్యాథరిన్ సిస్టర్ గొప్ప ఆవిడ. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇవన్నీ కూడా చేశారు. రెడ్ క్రాస్ కానీ ఫౌండేషన్ బాగా చేశారు. ఓపిక ఎక్కువ, చాలా ఓపిక. మనం నడవలేము కానీ ఆవిడ ఇంత స్పీడ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా నడుస్తుంది. కరోనా టైంలో మేము చెప్పేటోళ్ళం మీరు జాగ్రత్తగా ఉండడమ్మా అంటే ఆవిడ వేరే సిస్టర్కి సేవ చేస్తుంది. ఈవిడికి 80 ఏళ్ళు, అప్పటికి ఈవిడ 60 సంవత్సరాల సిస్టర్లకి సేవ చేస్తుంది. మేము అరిసేటోళ్ళం ఎందుకు మీకు ఈ పని ఏం పర్లేదు ఇంకా మనం 70 ఏళ్ళు అయిపోయింది 75 అయిపోయింది ఇంకేంది మనకి దేవుడి పిలుపు గురించే వెయిట్ చేస్తున్నామని. మొన్న బాగా సిక్ అయిపోయారు. డౌట్ ఏం చెప్పారు కానీ దేవుడి వల్ల అందరి ప్రార్థన వల్ల మళ్ళీ మాకు లాస్ట్ మంత్ ఒక 15 days హాస్పిటల్లో ఉన్నారు. మాకు బాధ అనిపించింది ఇంత పెద్ద ఆవిడ ఇట్లా మాట్లాడుతుంది ఏందని. అంటే ఎప్పుడు ఏది జరిగినా ఒకటే చెప్పేది అంటే గట్టి కాదు ప్రార్థన చేసుకోండి అంతే. జపమాలు చెప్పుకోండి ప్రార్థన చేసుకోండి. మీరు చెయ్యట్లేదు మీరు అట్టుమాని మాట్లాడేది కాదు కానీ ప్రార్థన చేసుకోండి దేవుడు చూపెడతాడు ఏదో ఒక దారి అట్లా అంతే. ఎందుకు దూరంగా ఉంటారు గుడికి వెళ్ళండి. మీ ఆధ్యాత్మికతలో బాగానే హెల్ప్ చేశారు. చాలా ఇప్పటికీ ఆవిడ ఈ స్థాయిలో ఉన్నామంటే ఆవిడ వల్ల మీకు అంతా హెల్ప్ చేసి విశ్వాస ప్రార్థనలో కానీ. మా నాన్న ఒకటే తమ్ముడు అంటే మీకు మేనత్త మా నాన్న వాళ్ళ పెద్దక్క. ఆవిడ తర్వాత ఈ రాజేశ్వరి వాళ్ళ అమ్మ ఉంది మాణిక్యం. ఆవిడ తర్వాత మూడో గుంటూరు సుందరి అని. అట్లా ముగ్గురు మా నాన్నకి ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒకడే పుట్టాడని మా నాన్నని అంత వీళ్ళు బాగానే చదువుకున్నారు బాగానే ఉన్నారు కానీ మా నాన్నని గారాబం చేసి ఒకడే కొడుకు అని చెప్పి ఇప్పుడు ఇంకా చదవట్లేదని చెప్పి మా మేనత్త సిస్టర్ క్యాథరిన్ బాయ్స్ టౌన్లో వేసింది గుంటూరులో. చదువుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి కూడా ఉండకుండా ఈ పొలంకి రావటము తాతతోటి ఒకటే కొడుకు కదా ఇంక వాళ్ళు కూడా ముగ్గురు అక్కలకి ఒకటే తమ్ముడు. వాళ్ళు కూడా ఇంక సరేలే ఇంక ఒక్కడే కదా ఉన్నట్టు అంత ఎడ్యుకేషన్ మా నాన్న ఏం లేదు. అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా గారాబం చేస్తారు. గారాబం చాలా మటుకు తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఒకడే కొడుకని ఇప్పుడైతే ఇంకా దారుణం. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఒక కొడుకు లేదా ఒక కూతురు. ఇంకా కొడుకైనా కూతురైనా పర్వాలే నాకు ఒకరు ఉంటే చాలు. ఇద్దరు అనేది పోయింది. ఒకప్పుడు ఇద్దరు చాలు ఇద్దరు ముద్దు అని ఏదో చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా పోయి ఒక్కరే అవుతున్నారు. ఎంత అంటే
తల్లిదండ్రులు తప్పు పట్టడం లేదు, గారాబం అన్నటువంటిది చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎంత అంటే వాడు ఒక మాట అంటే చాలు వీళ్ళు భయపడిపోతున్నారు. ఏదన్నా మాట అనడానికి వీళ్ళు చాలా భీతితో కూడినటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. సో ఆ రకంగా చూస్తే మీ నాన్న కూడా బాగా చాలా ఇప్పుడు మా రెండు మేనతో చదువుకుంది, సెంట్రన్స్లో టీచర్ ఆవిడ, ఈవిడేమో జేఎంఎస్ సిస్టర్, ఇంకోటి బాగానే సిస్టర్ ఉన్నది మా నాన్న ఒకటి. మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, ఆర్థికంగా కానీ కుటుంబ పరిస్థితి కానీ. ఆయన తాగడు, ఫుల్ డ్రింకింగ్. గుంటూరులో జూట్ మిల్లులో మిషన్ దగ్గర పనిచేస్తుండే, 150 రూపాయలు జీతం అప్పుడు. అంటే నా ఊహ తెలిసినప్పుడు ఆ మిషన్ పాడైతే రాత్రిపూట వచ్చి తీసుకెళ్లేవారు నాన్న. ఈయనే చేయగలుగుతాడు, అదొక ఈగో, అంటే గర్వం, అంటే నేనే చేయగలుగుతాను. కానీ అది చేయడానికి కూడా తాగి వెళ్తుండే. అందులో ఏమైనా పోయి ఏమైనా నొక్కా అనుకోండి మనిషి పోతారు, ఇద్దరు కూడా చనిపోయారు అట్లా అప్పట్లో. ఈయనటోడు కాదు, తాగది నేను పని చేయను అనేవాడు. మేము నలుగురము, నేను మా తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళం, అమ్మ. అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఆ చుట్టుపక్కల అందరం గుంటూరులో. నాన్ని కొట్టేదాకా వెళ్ళేవాళ్ళు, మమ్మల్ని కొడుతుంటే వాళ్ళు చూడలేక తిండి పెట్టకుండా ఆయన ఎక్కడంటే తాగి పడిపోవటము, వీళ్ళు తీసుకుని రావటం బావ అని. మా అమ్మాయి వదిలేసండి మీకెందుకు, నా జీవితం నేను బతుకుతా కదా, మీరు మళ్ళీ ప్రతిసారి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇంకా అక్కడ ఉంటే బాగుపడ్డని చెప్పి సిస్టర్ క్యాథరిన్ మా పెద్ద అత్తయ్య హైదరాబాద్ తీసుకొచ్చింది. మీ డాడీని కూడా మీరు వచ్చేసండి ఇక్కడికి అంటే ఒక 6 నెలల ముందు ఆయన తీసుకొచ్చింది. ఇక్కడ తాగడు భయానికి అని చెప్పేసి అనుకున్నారు. 6 నెలల తర్వాత మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకా ఎక్కువైపోయింది. గుంటూరులో అంటే ఓన్లీ అది మందు ఉంటుండే, ఇక్కడేమో గుడమ్మ, కళ్ళు. ఈ తెలంగాణకు వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా ఇంకా ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఈ లేబర్ బస్తీ దగ్గర ఉండటము, డైలీ కూలీకి వెళ్ళటము, వాళ్ళ సహవాసంతో బాగా రకరకాలు ఇంకా తాగటం అనేది. కానీ ప్రేయర్ అనేది చేస్తుండే మళ్ళీ పొద్దున్న. ఆయన గొంతు చాలా బాగుంటుంది నాన్నది, స్వరం ఘంటసాలని తీయద్దు మా నాన్న పెట్టద్దు అన్నట్టు ఉంటుంది అనమాట. అంత బాగా. అప్పుడు ఫాదర్ ఖైరతాబాద్ జ్ఞానప్రకాష్ అంటే చనిపోయారు, మా నాన్నతో పాటిపించుకున్నాడు అప్పట్లో తెలుగు పాటలు అంటే తెలుగు పాటలు అంటే తక్కువ ప్రకాశ్ నువ్వురా మా పాడు అని చెప్పేసి. అందుకని ఆయన శనివారం రేపు పొద్దున పూజలో పాటలు పాడాలనిస్తే శనివారం రాత్రి తాగేవాడు. అదే వాసన వచ్చేది, మేమందరూ అదే భయపడేవాళ్ళం. ఈయన ఫాదర్ అడిగి ఎందుకు ఫాదర్ అంటే దేవుడు నడిపిస్తాడు వదిలేసాను అనేవాడు. ఎందుకు నాకు గొంతు నచ్చింది, ఆయన ప్రవర్తన అవన్నీ కాదు, గొంతు నచ్చింది. అంటే కార్పెంటర్ పని, బెంచెస్ ఇవన్నీ తయారు చేస్తున్నాను. నాతో పాటు వెళ్ళేవాడిని నేను. స్కూల్కి వెళ్తుండే నాతో పాటు పని నేర్చుకుందాం అంటే బయట అబ్బాయికి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వచ్చేది నాన్నకి 50 రూపాయలు కూలి. ఆ 50లో మళ్ళీ వేరే వాళ్ళకి అడిగితే ఇవ్వరని చెప్పి అదేదో డబ్బులు వస్తాయి నన్ను తీసుకెళ్ళేవాడు. అట్లా ఖైరతాబాద్ చర్చిలో కుర్చీలో, అది రాక్ మెమోరియల్ స్కూల్ ఉంది, అందులో నాన్న పనిచేసేవాడు. ఇంకా ఫాదరు ఏదైనా పాట చర్చిలో పాట వస్తుండే కదా, ప్రాక్టీస్కి వస్తుండే శనివారం. ఆ పాటలని మా నాన్న కూడా అందుకునేవాడు రాగం. ఫాదర్ని పాటలు పాడు అని అంటాడు. అట్లా కొంచెం అప్పుడప్పుడు పాటలు పాడేవాడు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. డాడీతో మీకేమనిపించలేదా? ఇప్పుడు నాకు ఏం మిగిలిచ్చింది లేదు, రెండోది నేర్పించింది కూడా తక్కువే, నాకేమీ మిగిల్చలేదని డాడీ మీద ఏమన్నా మీకు వేరే భావం ఇప్పుడు వచ్చిందంటే? ఈ ఒకసారి తాగి బట్టలు లేకుండా అట్లనే లుంగి మీద వెళ్ళాడు సైకిల్ మీద, పని ఉందని. ఆ చెత్తకుండి దగ్గర పడిపోయాడు. ఎవరో చెప్పారు, ఈ మేము ఉండే ఏరిపాటి మా ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్ ఆటో వాళ్ళు అందరు మా పరిచయాలు మాకుంటుండే. ఆటో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మాకు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు. అరే మీ నాన్న ఇట్లా పడిపోయాడు అంటే ఇంకా మనసు ఇరిగిపోయింది ఆయన మీద. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు అయిపోయింది మాకు. ఇంకా మేము అప్పుడప్పుడే పైకి వస్తున్నాం, అంటే గుర్తింపు కాలనీలో పలానా వాళ్ళ మేస్త్రి అంటుండే మా నాన్నని. మేస్త్రి వాళ్ళ పిల్లలు అని. నేను 10th 9th 10th అవుతుండే. ఆడపిల్లగా అప్పుడే కొంచెం మాకు ఎదుగుతుండే, 8th క్లాస్కి అట్లా ఉండే. తమ్ముడు చదువుతుండే. తమ్ముడు అయితే నువ్వు వెళ్ళిపో మాకు అని అన్నాడు తమ్ముడు. డాడీ చెప్పేసి మేము చదువుకుంటాము, నువ్వు ఇట్లా రోజు అంటే పరువు కాదు అని కాదు కానీ రోజు తాగొచ్చి మేము వండుకున్నది అంతా పడేయటము,
తినేది ఏం లేదు, మేము వండుకున్నది అంత. అప్పులు తెచ్చుకొని అమ్మ అక్కడ ఇక్కడ ఏదోటి పని చేసి అంటే ఒక్కటి ఫాదర్ మా పరిస్థితి ఎలా ఉండే అప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీ, అటు రోడ్డు మీద వెళ్ళి బిచ్చం ఎత్తుకోలేము, ఇటు వేరే వాళ్ళని అడగలేము, ఆ పరిస్థితి. మళ్ళీ 6 కష్టంగా ఉంటుంది అదే పరిస్థితి అసలుకి. ఈయనేమో మళ్ళీ జనాలు చూస్తే మీ నాన్న అంత తాగుతాడు కదా అన్నాడు, తాగడానికి ఎట్లా డబ్బులు వస్తున్నాయి మీ నాన్న ఎట్లా వస్తున్నాయి. మేము తన్నులు తిన్నాం, బాగా తిన్నాం. అమ్మకి ఇప్పటికీ మచ్చలు ఉంటాయి, కత్తితో కొట్టడం, జుట్టు పీకితే జుట్టు వచ్చేయడం. అమ్మని అంటే మేము కూడా ఆయన ఆపలేము, మీకంటే కొంచెం లాగా ఉంటుండే ఆయన. మేము 5గురిని ఆయన ఆపేవాళ్ళం కాదు. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా చెయ్యేస్తే అడ్డుకున్నాం, అమ్మ మీద చెయ్యొద్దు. అప్పుడు ఎదిరించేవాళ్ళు, ఎదిరించాం అమ్మ కోసం. చెల్లెళ్ళు కొట్టడం కాలుతోటి, చెల్లెలు కాలు పట్టుకుంటే మా నాన్నది, వాళ్ళని కాలుతో కొడితే ఇలా మూల వాళ్ళు సినిమా లాగా అనమాట. తమ్ముడు కోపం వస్తుండే, వాడు కొరుకుతుండే, నువ్వు అమ్మ మీద చెయ్యేస్తావా, నువ్వు పెట్టింది లేదు చేసేది లేదు, ఉన్నది పడేయటం, ఎందుకు ఇట్లా చేస్తావు. ఆయన భయానికి ఆయన వస్తున్నాడని చెప్పి మేమేం చేశామంటే ఆ డేక్షలు దాచిపెట్టేవాళ్ళం. అంటే కడిగేసి తినేసి అట్లా షో చేసేటోళ్ళం, షో పుట్టం. అయినా సరే మంచం కింద నుంచి అక్కడి నుంచి ఉన్నది ఒకటే రూము, అందులో మళ్ళీ మెట్లు పైన ఆ సెల్లార్ కింద ఉండేవాళ్ళం. కిచెన్ పక్కనే బాత్రూమ్, ఒకటే రూమ్, ఎక్కడ దాపెడతాం. అదే కదా, అన్ని ఎతికేవాడు ఆయన. తినేటోడు మిగతా దాంట్లో కారం అన్న వేయటము, లేకపోతే కిరోసిన్ పోయటం, అట్లా చేసేవాడు. అది తాగినప్పుడే. మళ్ళీ పగలైతే మన హిందూ సోదరులు అంటారు కదా, పగల రాముడు అన్నట్టు, పగలు మాత్రం బాగుంటాడు. కొబ్బరిని రాసుకోవడం, ప్రేయర్ చేయటము, మంచి పనికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటారు. రాత్రి రాగానే డబ్బులు చేతిలో పడినాయి అంటే అంతే. ఆయనకు వచ్చేది 50 రూపాయలు, 30 రూపాయలు తాగేస్తాడు. 30, అది కూడా ఇంకా ఆయన ఇష్టం ఉంటేనే 10 రూపాయలు ఇచ్చేవాడు. మీరు నమ్మకండి కానీ ఆ 10 రూపాయల్లో 7 రూపాయలు అంటే అప్పుడు 5 పైసలు 10 పైసలు కూడా చెల్తుండే 89, 90లో. ఆ 10 రూపాయలు ఇస్తే అమ్మ ఏం చేస్తే 7.5 రూపాయలు పెట్టి 30 కిలో బియ్యం, 1 రూపాయి సాంబార్, 1 రూపాయి పెరుగు, 9.5 అయిపోతుంది. 10 రూపాయలు 30 పైసలు టీ, 10 పైసలు బన్ను ఫాదర్. ఇంకా ఇదే మా లైఫ్. 10 పైసలు బన్ను, 30 పైసలు టీ. అప్పుడు 5 పైసలు అట్లా దాపెట్టుకునే వాళ్ళు. ఏమన్నా పిల్లలకి ఆకలిస్తే బిస్కెట్ ఏమన్నా అట్లా. ఒక రోజు కాదు, కొన్ని నెలలు అయిపోయినాయి మాకు. విసుగొచ్చింది జీవితం మీద. అందరూ ఉన్నా అనాథలుగా ఉన్నాం ఏందని. ఒకటే ఏరియాలో ఉండే బంధువులు కానీ, ఒకటి ఏరియాలో ఉండి గుడికి వెళ్ళినప్పుడు కూడా మాకు దూరపు చుట్టాలని చెప్పిన వాళ్ళు మా వాళ్ళే, సొంత అయినా సరే దూరం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము అవన్నీ పట్టించుకోలేదు. ఒకటేంటే అమ్మ మాత్రం హిందూ కన్వర్ట్ అయిన తర్వాత విశ్వాసం పెంచింది మమ్మల్ని. వెరీ గుడ్. ఇప్పుడు నాన్న అలా ఉన్నాడని చెప్పేసి అమ్మ ఏమి ఆయన అన్నిచ్చేది కదా ఒక మాట. ఆయన కొడుతున్నప్పుడు కూడా మమ్మల్ని మధ్యలో రావద్దనేది. మాకు కూడా ఇంకా పాప 10th క్లాస్ అయిందంటే నాకు 16 ఇళ్ళు, తమ్ముడికి ఇంకెట్లా ఊరుకుంటాం చెప్పండి. అంతే కదా, అడ్డుపడతాం. ఇంకా ఒకసారి కదా ఇంక నువ్వు వద్దు వెళ్ళిపో అని కూడా అన్నాం. అంతే కదా, ఇంకేం చేస్తాం, రోజు ఇదే బాగోతాం. పక్కన వాళ్ళకి వీళ్ళు ఇంతేనా అన్నట్టు. కొంతమంది అయితే వీళ్ళు ఇంకా బతుకున్నారా, వీళ్ళు ఇంకా చనిపోలేదా, వీళ్ళు ఎందుకు బతుకున్నారు, ఇలాంటి ఈ సంఘటనలు ప్రతిరోజు సాయంత్రం మాటలు అట్లా. ఏం చేద్దామని ఆలోచించి ఇంకా అసలుకి చనిపోదాం అనుకున్నాం మేమందరం 5. అమ్మ ఒకతే చనిపోదామని అది వేసుకుంది ఫ్యాన్కి. ఇంకా నాకు వద్దు ఈ లైఫ్ ఎందుకని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళాను. నేను చూశాను, నువ్వు ఒకదాని ఎందుకు అందరం పోదామని కాపాడినావు. ఒకదాని చనిపోతే మేమేం చేయాలి మరి, అదే కష్టంగా. ఏంతో మేము ఏగలేం కదా. నాకు అప్పుడే నాకు ఇంకేం తెలీదు, పని కూడా చేయలేదు. నాతో పాటు ఇప్పుడే వెళ్తున్నాయి. అందరం పోదాం అనుకున్నాం. కూల్ డ్రింక్ తీసుకొచ్చి అందులో ఎలుకది అది మందు కలిపి ఇద్దాం అనుకున్నాం. మరి అమ్మకి ఏమైందో తెలియదు, బాత్రూంలో పడేసింది. వద్దులే, సచ్చినా బతికినా నిలబడదాం రా, ఎదురు పడదాం, ఇంతమంది బతుకుతున్నారు, మనకేముంది, మనకి ఆస్తులు పోయి మనం ఇట్లా అవ్వలే కదా, మనం పేదరికంలోనే ఉన్నాం, సంపాదిద్దాం. లేకపోతే మనం ఏదో ఆస్తులు పోయి మనం ఇలా అయిపోయినామంటే తట్టుకోలేం ఆ బాధని. ఎవరో దోచుకున్నారు, మనం పోయి ఎందుకులే మనం ఉందాంలే, నువ్వు కూడా ఏదో పని చూసుకొని నేను కూడా బట్టల షాప్లో చేరుతామని ఒక బట్టల షాప్లో జాయిన్ అయిందమ్మ. అమ్మ ఒకతే. ఇంకా నేను న్యూస్ పేపర్లు, పాలు, అప్పుడు ఇవన్నీ లేకుండా, టీవీలు ఏం లేకుండా, పొద్దున్న న్యూస్ పేపర్, పాలు ఒకటే. నా దృష్టిలో 2 ఒకటే ఇంట్లో దొరికాయి అనమాట. పేపర్, పాలు ఒకటే ఇంట్లో. నా పరిస్థితిని బట్టి ఆయన అడిగాను అనమాట, నేను ఇట్లా తిరగలేను, ఒకటే సైకిల్ ఉంది నాకు అని చెప్పేసి. న్యూస్ పేపర్, పాలు ఒకటి. ఇంకో 75 ఇల్లు వేస్తే ఆయన 150 రూపాయలు ఇస్తున్నప్పుడు. రోజు కాదు, నెలకి 150.
75 న్యూస్ పేపర్లు వేయాలి. అది 3వ ఫ్లోర్ ఉన్నా 4వ ఫ్లోర్ ఉన్నా ఎక్కి డోర్ డెలివరీ పొద్దున 7 ఇచ్చేస్తుండే. దాని తర్వాత మళ్ళీ 9 బట్టల షాప్కి వెళ్ళేవాడిని. అంటే సినిమా హీరోలాగా మొత్తం బ్రేక్ లేకుండా. గొప్ప కాదు చెప్పేది, ఆ పరిస్థితి చూసి మారాలి మనమన్నా. ఇంకా ఆడపిల్ల పెద్దగా అవుతున్నారు, వాళ్ళకి మంచి బట్టలు ఉండేవి కాదు. స్కూల్ చదివినప్పుడు ఫాదర్ మేము మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ విజయనగర్ కాలనీ, దాని ఎదురు చిన్న పార్క్ ఉండే. నేను మా తమ్ముడు అంటే నాది 5th క్లాస్ నుంచి 10th క్లాస్ నాది, తనేమో 1st నుంచి 5th అనమాట తమ్ముడిది. నాది పొద్దున్నే బడి ఉంటుంది 8ంటికి, 8 నుంచి 1 దాకా మాది, 1:30 నుంచి తమ్ముడిది 1 to 5th క్లాస్ దాకా. నిక్కరు షర్టు మధ్యాహ్నం మార్చుకునే వాళ్ళం మేము. ఆ డ్రెస్ యూనిఫామ్ లేకుండా. ఆ చెట్టు పక్కన లోపల కడ్రాయర్ కూడా ఉండేది కాదు, చెప్తున్నాను ఉన్నమాట వాస్తవం. వాడి ఆ డ్రెస్ నేను వేసుకొని నా డ్రెస్ వాడికి ఇస్తుండే. వాడు మళ్ళీ 1:00 స్కూల్కి వెళ్ళిపోతుండే. నేను ఇంకా నా దగ్గర పని ఉంటే ఇంకా నా దగ్గర పిలిస్తే ఇంక నేను నాతో పాటు వెళ్ళేవాడిని, లేదంటే చెల్లెలు చూసుకుంటే వింటామండి. చెల్లెలు కూడా ఇంకా చెల్లెళ్ళు ఆ పరిస్థితి రాకూడదు, మేమంటే మార్చుకున్నాం, వాళ్ళు ఎట్లా అదేగా అని చెప్పేసి ఇంకా చిన్న చెల్లెని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేకుండే. అప్పుడు మహిళా మండలిలో నెలకి 15 రూపాయలు ఎంత కడితే వాళ్ళే చిన్నపిల్లని బేబీ కేర్ సెంటర్ అంటారు కదా, అప్పట్లో మహిళా మండలిలో విజయనగర కాలంలో చిన్న చెల్లె 2 years అమ్మాయికి. ఇప్పుడు అతన్ని అక్కడ 9 కొలిపెట్టేసేసి నేను బట్టల షాప్కి వెళ్ళిపోతుండే రాత్రి 9 దాకా. మళ్ళీ దాని తర్వాత మళ్ళా మా పరిస్థితి ఒక ఎస్టీడీ ఆయన అన్నాడు వచ్చి, అప్పుడు ఎస్టీడీ బూతులు నడుస్తున్నాడు. 10 తర్వాత ఏం చేస్తావు వచ్చి కూర్చోగా, నేను అన్నా లేదు అంకుల్ నేను మళ్ళీ పొద్దున్నే న్యూస్ పేపర్కి వెళ్ళాల్సి వస్తుంది అని. అది ఎందుకు చేస్తావు పొద్దున్నే అంతా తిరిగి నా దగ్గర కూర్చో, నేను 600 ఇస్తాను నెలకన్నాడు. బట్టల షాప్లో 450 రూపాయలు. ఈ ఎస్టీడీ బూత్లో ఆయన నమ్మకం, అంటే డబ్బులు మన చేతిలో ఉండే కదా, వీళ్ళ ఫ్యామిలీ అయితే డబ్బులు అటు ఇటు చేయాలని అమ్మని చూసి నమ్మకంతో అడిగారు. రాత్రి 9 నుంచి పొద్దున్న 5 దాకా. అప్పుడు యూఎస్ఏ కాల్స్ 25% పడుతుండే కదా ఐఎస్డీ కాల్స్. రాత్రి 12 తర్వాత ఎక్కువ మంది వస్తుండే. అప్పుడు పొద్దున 5 దాకా నిద్ర ఉండేది కాదు, పొద్దున 5 దాకా కంపల్సరీ. మళ్ళీ 6ంటికి ఓనర్ వస్తుండే మగలు. అట్లా ఒక 6 నెలలు కష్టపడ్డా బాగా. అంటే ఇంటి రెంట్ కానీ తినడానికి ఏం లోటు లేకుండా. 150 నుండి 600 ఇంకా అది కూడా ఎందుకు వదలకుండా, అది కూడా పేపర్లు కూడా ఇస్తుండే. సడన్ గా అయితే ఆయనకి కష్టం కదా, అంతే కదా. సడన్ గా రేపటి నుంచి నేను రానంటే పిల్లలు దొరకాలి ఆయనకు. ఆయన నాకు 3 నెలలు చేయరాజు, మళ్ళీ నాకు పిల్లలు దొరకాలి, కష్టం అవుతుంది అని. ఇంకా టైంకి మనకు 150 రూపాయలు, మనకు అప్పుడు ఎంతో లక్షలు ఉండే అప్పుడు. సరే ఎందుకు ఆయనకి మాట ఇవ్వకూడదని సరే అన్న అని చెప్పి ఆ పని ఈ పని మొత్తం పనులు చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 10th ఆపేశాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం ఉండే. అసలుకి స్కూల్లో ఇప్పుడు అన్ని సబ్జెక్టులు 90 పైన వచ్చింది, మ్యాథ్స్లో 34 వచ్చింది. అది నా మనసుకు బాగా తాకింది. ఇంత చదివితే నేను ఎందుకు ఫెయిల్ అయినా అసలు. ఇప్పటికీ మా టీచర్లు కలిసి నువ్వు ఎట్లా ఫెయిల్ అయ్యావు అంటే లూర్దు అంటుండే స్కూల్లో, నువ్వు ఎట్లా ఫెయిల్ అయ్యావు లూర్దు, మాకు అదే బాధ వేస్తుంది అని. ఏమో టీచర్ నాకు అర్థం కావట్లేదు. మ్యాథ్స్లో అయిపోయింది, నాకు మనసు ఇరిపోయింది, చదువు మీద ఇంకా లేదు. అంటే సరి రాయలేదా? రాసాం బాగానే, మరి ఏమైందో తెలియదు. కొన్నిసార్లు దేవుడి నిర్ణయం అనుకున్నాను. తర్వాత ఇంకా తమ్ముడు చదివిద్దామని, వాడు కూడా పాపం ఖాళీ ఉండేవాడు కాదు. టైపు లకడి కప్పులు మా ఇంటి నుంచి ఒక 3 కిలోమీటర్లు పాపం నడుచుకుంటూ వచ్చి టైప్ బాండ్ పేపర్లు ఉంటుండే కదా, అవి కొడుతూ అవి టైపింగ్ చేసేవాడు. ఆయన ఒక పేపర్కి 2 రూపాయలు ఇచ్చేవాడు. ఒకవేళ ఒక పేపర్ తప్పైంది అనుకోండి, నేను ఇచ్చే దాంట్లో బాండ్ పేపర్లు ఉండే 10 రూపాయలు 50 రూపాయలు నోటరీలు. అవి మిస్టేక్ అయితే అది ఒప్పందం వాళ్ళది, నువ్వు తప్పు చేస్తే నీ దాంట్లో అన్ని ఇవ్వరు కదా, జాగ్రత్త. 2 రూపాయల గురించి పాపం వాడు ఇంకా బస్ ఫేర్ ఎందుకులే అని చెప్పి 2 రూపాయలు మాకు అప్పుడు బస్సు. అది కూడా ఎందుకంటే తను కూడా నేను కూడా ఏదైనా చేద్దాం కూరగాయల కన్నా వస్తాయని చెప్పి వాడు నడుచుకుంటూ విజయనగర్ కాలనీ నుంచి లకడి కప్పులకి కాలేజ్ అయిపోయిన తర్వాత టైపింగ్ కొట్టి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో 6 రూపాయలు 4 రూపాయలు అప్పట్లో కొంచెమే కదా, ఎక్కువ ఉండే కదా. రోజంతా కూర్చున్నా 3 బాండ్ పేపర్లు మహా అంటే 4 బాండ్ పేపర్లు, అవి కొడితే 8 రూపాయలు వస్తాయి. అవి తెచ్చి కూరగాయలకి కిరోసిన్కి. ఒకసారి అయితే కిరోసిన్ అయిపోయింది ఇంట్లో, అది కొందామంటే 5 రూపాయలు. మాకు రేషన్ కార్డు లేదు, 5 రూపాయలు లీటరు బ్లాక్. 3 రోజులు అన్నమే లేదు ఇంట్లో. బన్ను టీ డబ్బులు లేకుండా మా దగ్గర కొందామంటే కిరోసిన్ 10 పైసలు బన్ను. ఆ బన్ను నేను అమ్మ తినేవాళ్ళం కాదు, మా చెల్లెలకి పెట్టి మేము ఉండేవాళ్ళం. అట్లా కొన్ని రోజులు గడిచిపోయినాయి మాకు. అట్లా ఆ బన్నే మాకు మెయిన్. బిర్యానీ కానీ ఏదైనా ఆ బన్నే ఒకటే బన్ను, 5 పైసలు 10 పైసలు
దాన్ని ఇంకా బ్రతికారు. దాన్ని ఆకలి వేసినప్పుడు మళ్ళీ 5 పైసలు కూడా బండి ఉన్నప్పుడు ఆ 5 పైసలు బండి తెచ్చిచ్చాడు ఆడపిల్లలకి. అంటే వాళ్ళకి తెలియదు కడుపు నొప్పి ఇస్తుంది అని అంటూ ఉంటుండే ఆడపిల్లలు. కడుపు నొప్పి ఇస్తుంది ఏం చేయదు, ఆకలి అమ్మ అంటుండే ఏం చేద్దాం చెప్పు, పరిస్థితి ఇలా ఉంది. కానీ ఎవరి దగ్గర చేయి చాచలే మేము. మీరు కష్టపడ్డారు. ఇట్లా ఇంట్లో బాగాలేదమ్మా, పిల్లలు పస్తులు ఉన్నారని చెప్పి మాకు అయిన వాళ్ళు ఉన్నా మేము ఎవరి దగ్గర అమ్మ అంత రోషంతో ఉండమంట. అప్పు చేస్తుండే 10 రూపాయలు వడ్డీ కన్నా తీసుకొచ్చి పెడుతుండే, కానీ ఎవరి దగ్గర చేయి చాచలేదు. ఇట్లా మా పిల్లలు పస్తులు ఉన్నారండి, ఇట్లా మేము అద్దె కట్టలేదు, ఎవరిని అడగలేదు. చుట్టాలు ఉన్నారు కానీ అడగలేదమ్మా. చుట్టాలు ఎందుకు? అమ్మ బట్టల షాపులో పనిచేసి నెలంతా చేస్తుండే, అది తీసుకొచ్చి అద్దె కట్టేవాళ్ళం. ఓసారి అద్దె కట్టడానికి కూడా లేకుండే మాకు 180 రూపాయలు కరెంటు బిల్లుతో సహా. అది అపార్ట్మెంటు, మెట్లు కింద ఇది కిచెన్, పక్కన వాష్రూమ్. అది ఒక 6 నెలలు అద్దె కట్టలేకపోయినాం. వాళ్ళు సామాన్ బయట ఇద్దామని నిర్ణయించుకున్నారు, డిసైడ్ అయ్యారు. ఏదో మంచి వాళ్ళు అనుకుని ఇస్తే ఇల్లు. మీరు ఇట్లా చేసినారు అంటే అమ్మ 2 పిల్లలు అని చెప్పి 6 అంటే ఇస్తారో లేదో, ప్లస్ ఈయన మా నాన్న తాగుబోతు, ఇస్తారో లేదో అని చెప్పి 3 అని చెప్పింది అమ్మ. ఒక అబ్బాయి ఒక పాప, అట్లా అబద్ధం చెప్పొచ్చు. వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, తెలీదు వాళ్ళకి. ఇంకా వచ్చినప్పుడు మా చుట్టాలు అది ఇది అని చెప్పేది అమ్మ. సరే వాళ్ళు అంత పట్టించిన వాళ్ళు కాదు, అదే కట్టలేదని సామాన్ బయటకు వేస్తుండే. మాకు తెలిసిన సుందర అంటే అని పాడుబండ్ల వాళ్ళు మేరీ అంటుండే, మేరమ్మ అంటుండే అమ్మని. ఎందుకు మేము వేస్తామని చెప్పి 9 మంది ఉండే, వాళ్ళు తలా 20 రూపాయలు వేసుకొని కొన్ని రోజులు మేము కడతాంలే, మీరేం బాధపడకండి, మీ గురించి మాకు తెలుసు కదా, నువ్వు ఎవరిని అడగవు సచ్చినా సరే, ఇంట్లో పస్తులు ఉన్నా సరే. పాపం ఆవిడ ఎప్పుడైనా టిఫిన్ మిగిలిపోయిన పాపం అప్పుడప్పుడు మాకు ఇస్తుండే, తినండి అని. వద్దా అంటే మేము తిన్నామంటే నోరు మూసుకో, మాకు తెలీదా నువ్వు తిన్నావు లేదో, మా పైన ఉంటుండే ఆవిడ, మీ నాన్న సంగతి మాకు తెలీదా అని. అంటే చులకన కాదు, స్వతంత్రంతో అరిసేది మమ్మల్ని. నేను పెడితే తీసుకోరా మీరు అన్నట్టు ఆవిడ కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేసింది. అద్దె విషయంలో బయట వేసారా సామాన్లన్నీ? వేసారు. ఏమో నేను ఫాదర్ 2 డేక్షాలు, ఒక చిన్న కిరోసిన్ వెకేట్ చేయమని చెప్పి, అంతే, ఒక మంచం అంతే. సామాన్ మేము తాళం వేస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి. మరి మీరు వెళ్ళిపోయారా తర్వాత? లేదు, ఉన్నాము, బయట ఉన్నాము. ఇట్లా జరుగుతుంది, ఆంటీ వచ్చింది బయటికి వెళ్ళేసి అప్పుడే వచ్చింది. ఇదేంది నేనేగా పెట్టించింది, మీరు నాతో అడగాల్సిందిగా ఓనర్తో చెప్పింది. అంటే మమ్మల్ని తీసుకెళ్ళి అద్దె ఆవిడ గ్యారంటీ మీద తీసుకెళ్ళింది అనమాట. మీరు నాతో మాట్లాడాలి, అప్పుడు సెల్ ఫోన్ ఏం లేకుండా. లేదమ్మా నీకు ఫోన్ చేసినాము, ఇంట్లో ల్యాండ్ లైన్, నీకు ఫోన్ చేసినాము నువ్వు ఎత్తలేదు, బయటకు వెళ్ళాను. లేదు నేను ఇస్తాలే, ఎన్ని రోజులు బాకీ ఉన్నారు చెప్పండి, మేము కడతాము అని ఆవిడ గ్యారంటీ మీద. అయితే ఆవిడ ఇస్తుండే కూడా తీసుకోలే ఓనరు. సరే సుందరి నువ్వు చెప్పావు కదా, పిల్లలు ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్నారు, వచ్చే నెల నుంచి వాళ్ళు లేకపోతే నేను చేస్తాను, ఈ పాతది అట్లానే పెండింగ్ పెట్టని ఆవిడ చెప్పింది. ఇంకా అప్పుడు ఓనర్ ఇంకేం అనలేదు ఇంకా అట్లా. దాని తర్వాత ఇంకా అయితే ఇప్పుడు మామూలుగా అమ్మతో పాటు నువ్వు కష్టపడ్డావు, ఇంటిని నిలబెట్టడంలో కానీ, చెల్లెల్ని తమ్ముడిని చూసుకునేటువంటి ఆ పరిస్థితిలో నువ్వు కూడా కొన్నిసార్లు ఆహారం కూడా నువ్వు స్పేర్ చేసి వాళ్ళకి పెట్టారు. అయితే మన ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో మర్చిపోవడం అనేది చాలా కామన్గా ఉంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం హెల్ప్ చేసి ఉంటాం, అంటే మన బాధ్యత, కంపల్సరీ మన రెస్పాన్సిబిలిటీ అది. అయినప్పటికీ కూడా చెయ్యాలనేది రూల్ ఏం లేదు. నేను సెల్ఫిష్గా కూడా ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, వదిలేసి కూడా ఉండొచ్చు. కానీ మీరు చేశారు, మీరు నిలబడ్డారు తమ్ముని కోసము, చెల్లెల కోసం. మరి వాళ్ళు అది ఎంత గుర్తుపెట్టుకున్నారా? ఇప్పటికీ నేనంటే గౌరవమే. మా నలుగురికి, అంటే మా పెళ్ళిళ్ళు అయ్యి భర్తలు వచ్చిన వాళ్ళకి, భార్యలు వచ్చిన, పిల్లలు పుట్టినా మేము నలుగురే. మా భార్య ఇప్పటికీ అంటది మీ నలుగురు ఒకటే. మీ నలుగురు ఒకటే అంటే 2 చెల్లెలు, తమ్ముడు. ఏది వచ్చినా షేర్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే చెల్లెళ్ళు తమ్ముడు కూడా ఆకలితో ఉన్నామని పక్కన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కాదు. తిన్నారంటే అయిపోయిందా అంటే అనేవాళ్ళు. అట్లా వాళ్ళకి డౌట్ వచ్చి కూడా అడిగేవాళ్ళు పక్కన వాళ్ళు, తిన్నారా, ఏం వండుకున్నారు కూర, అట్లా అడిగాడు. ఏం వాసనే రాలేదా మాకు వండితే అంటే వాళ్ళు పెడదామని పాపం. అదేలే, కానీ తినలేదని మాత్రం చెల్లెలు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చిన్న వయసులో కానీ ఎంత కడుపు కాలినా ఏ జరిగినా ఎవరికి చెప్పలేదు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, రావులపల్లి రాజుగారి జీవితంలో అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలను వచ్చే వారం తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.